తెలుగు రాష్ట్రాల్లోని రెండో పంట వేసే ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సిన ముఖ్య విశేషం ఏంటంటే, ఎస్పెషల్లీ నెల్లూరు జిల్లా వరి నాటి రైతులకు మొన్న ఏప్రిల్ నెలలో జరిగిన ఐఏబీ మీటింగ్లో మరి అందరూ నీటి శాఖకు సంబంధించిన వారు, ఎస్సీ సూపరింటెండెంట్ ఇంజనీరు, అలాగే కలెక్టర్ గారు, అలాగే మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు, అందరు శాసనసభ్యుల సమక్షంలో జరిగిన ఈ మీటింగ్లో మనకి రెండో పంటకి నీళ్లు విడుదల చేయాలని చాలా గొప్ప విషయం ప్రజలందరికీ చెప్పడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం. నెల్లూరులో రెండో పంటకు తీవ్రమైన ఎండల్లో నీళ్లు వదలడం చెరువులకి చాలా మంచిది. ఇదే సమయంలో పిండి అంటే యూరియా కానీ, దుక్కిపిండి కానీ, డిఏపి ఇలాంటివన్నీ కూడా కొరత లేకుండా మీరు ముందు జాగ్రత్త చర్యగా రైతులందరూ ఏం చేయాలంటే, ఆ యూరియాకి ఒక కార్డు ఇస్తారు. మీ దగ్గరలో ఉన్న ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాల్లో ఏఈఓ ఉంటారు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసరు. ఆయన్ని కాంటాక్ట్ అయ్యి యూరియా కోసం కార్డు వెంటనే రాయించుకోండి. ఈ నెలలో ఏప్రిల్ నెలాఖరు మే 10వ తేదీ లోపల యూరియా కార్డు కానీ రాయించుకుంటే ఇంచుమించు మే 2వ వారం 1వ వారంలో నార్లు పోసే పరిస్థితి ఉంది. కాబట్టి అంటే మళ్ళీ సెప్టెంబర్ ఎండింగ్ దాకా వరి కోత పెట్టుకోకూడదండి, ఎందుకంటే వర్షాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ముందుగానే మే 10-15 లోపలనే నారు పోసుకునే పరిస్థితి ఉంటుంది. అందువల్ల తొందరగా మీరు మే 1వ వారంలోనే కార్డు రాయించుకొని ఫస్ట్ కోట, ఒక ఎకరాకి ఒక కట్ట వస్తుంది. కాబట్టి ఎన్ని ఎకరాలు వేస్తే అన్ని కట్టలు ఫస్ట్ కోట తెచ్చుకోండి. అలాగే 3 కోటాలు వస్తాయి, మీకు తెలిసిందే మన ఫస్ట్ క్రాప్లో కూడా. సో అందరూ ముందు జాగ్రత్త చర్యగా రైతులందరూ కూడా యూరియాకి కార్డులు రాయించుకొని రెడీగా ఫస్ట్ కోట తెచ్చుకోవడానికి రెడీగా ఉండండి. ఆ కార్డుని యూజ్ చేసి మీరు సొసైటీల్లో, బయట షాపుల్లో ఎక్కడైనా కూడా మీ మొదటి కోట, 2వ కోట, 3వ కోట యూరియా తెచ్చుకునే అవకాశం ఉందన్నమాట. కాబట్టి మీరు వెంటనే ఈ కార్డు రాయించుకొని, అలాగే మీకు ఆ ఏఈఓ కానీ కార్డు రాయను కొంచెం టైం పడుతుంది అన్నా కానీ, కార్డ్స్ లేవన్నా కానీ, ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనకి వారమే టైం ఉంది. కాబట్టి వెంటనే మీరు ఏఓకి కాల్ చేసి కంప్లైంట్ చేయండి. అలాగే మన కూటమి కార్యకర్తలు మీ ఊర్లలో, మీకు అందుబాటులో మండలాల్లో ఉన్న కార్యకర్తలకు వెంటనే మాకు యూరియాకి కార్డు రాయించుకోవడానికి ఇబ్బందిగా ఉంది అని తెలియజేయండి. వారు మన సొసైటీ అధ్యక్షులతో మాట్లాడి, అలాగే మండల అధ్యక్షులతో మాట్లాడి మీకు అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి కార్డ్స్ తెప్పించి రాయించడం జరుగుతుందన్నమాట. మరి నార్లు పోసే రైతులందరికీ ఆల్ ది బెస్ట్. వన్స్ అగైన్ మన మంత్రులు అందరూ, ఆనం రామనారాయణ రెడ్డి గారు అయితేనేమి, నారాయణ గారు అయితేనేమి, మిగతా శాసనసభ్యులు, అందరూ ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రెండో పంట బ్రహ్మాండంగా పండాలని రైతులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.